Welcome to Chemistry CSNet. Today topic is organometallic compound. Very important topic for CSAR net, GATE and any competitive exam related to chemistry. And CSAR net లో పర్టికులర్లీ వచ్చేసి ఆల్మోస్ట్ 10 మార్క్స్ దాకా ఉంటుంది. అండ్ గేట్లో వచ్చేసి ఖచ్చితంగా 4 మార్క్స్ దాకా అనేది ఉంటుంది ఆర్గానోమెటాలిక్ టాపిక్స్ నుంచి వెయిటేజ్. అండ్ ఫస్ట్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ ఇట్స్ అ వెరీ బిగ్ టాపిక్ అండ్ వెరీ ఈజీ టాపిక్. అండ్ దీంట్లో ఫస్ట్ వచ్చి ఆర్గానోలిథియం గురించి ఈ క్లాస్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్ అంటే ఏంటి? ది బాండింగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద కార్బన్ అండ్ మెటల్, వెదర్ మెటల్ బేబీ మెయిన్ గ్రూప్ మెటల్ ట్రాన్సిషన్ ఆర్ లాంథరైడ్ యాక్టినైడ్స్ ఉంటుంది. బాండింగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ కార్బన్ అండ్ మెటల్ ఉంటే దాన్ని ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అంటారు. ఫస్ట్ ఇక్కడ మెటల్ లిథియం ఉంది కాబట్టి ఆర్గానోలిథియం అనేది వాటి గురించి చూద్దాం. ఫస్ట్ ఏ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ అయినా ఎలా ప్రిపేర్ చేస్తారు? బై మెటలేషన్ ఆర్ బై డీప్రోటేషన్. మెటలేషన్ మీన్స్ మెటల్ అండ్ హైడ్రోజన్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్. ఇక్కడ మెటల్ హైడ్రోజన్ అనేది ఎక్స్చేంజ్ అనేది టేక్స్ ప్లేస్ జరిగింది కాబట్టి ఫస్ట్ ఇక్కడ బ్యూటైల్ లిథియం అనేది ఉంది. అండ్ రిమెంబర్ ఆర్గానోలిథియం మెటాలిక్ కాంపౌండ్స్ ఆర్ స్ట్రాంగ్ బేసెస్ అండ్ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్స్ అండ్ ఇట్ అబ్స్ట్రాక్ట్స్ ఎ ప్రోటాన్ బికాస్ ఇట్ ఈస్ sp కార్బన్ అనేది ఉంటుంది కాబట్టి మోర్ ఎస్టిక్, కాబట్టి మోర్ ఎలక్ట్రోనెగటివిటీ, మోర్ ఎస్ క్యారెక్టర్, మోర్ ఎలక్ట్రోనెగటివిటీ, మోర్ ఎస్టిక్ ప్రోటాన్. ఇది ఎస్టిక్ ప్రోటాన్ కాబట్టి అబ్స్ట్రాక్ట్ చేసుకుని లిథియం అనేది ఉంటుంది. అండ్ బై మెటల్ హాలోజన్ ఎక్స్చేంజ్. మెటల్ హాలోజన్ ఎక్స్చేంజ్ అనేది ఓన్లీ 3 కాంపౌండ్స్ CsP3x ఉండాలి. అండ్ వినైల్ హ్యాలైడ్స్ అండ్ ఫినైల్ హ్యాలైడ్స్లో మాత్రమే మెటల్ హాలోజన్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్ జరుగుతుంది. బికాస్ ఎందుకంటే వీటి దగ్గర ఉన్న ప్రోటాన్ అంత ఎస్టిక్ అనేది కాదు కాబట్టి మెటలేషన్ అనేది నాట్ పాసిబుల్ కాబట్టి మెటల్ హాలోజన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అండ్ బై ట్రాన్స్మెటలేషన్ మెటల్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఇక్కడ మెగ్నీషియం కాస్త లిథియం అయింది అండ్ టింక్ కాస్త లిథియం అనేది అయింది. ట్రాన్స్మెటలేషన్ మెటల్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఇక్కడ మెటలేషన్ అండ్ మెటల్ హాలోజన్ ఎక్స్చేంజ్ బై ట్రాన్స్మెటలేషన్. ఈ 3 మెథడ్స్ ద్వారా ఎనీ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ మనం ప్రిపేర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఆర్గానోలిథియం మెయిన్. Organometallic compound act as a powerful nucleophile as well as strong base. Base is a thermodynamic term. It abstracts a proton only. And nucleophile attack at electrophilic center. It is a kinetic term. It is a thermodynamic term. And first alkyl lithium నుంచి ketones ఎలా ప్రిపేర్ చేస్తాం? 2 moles of lithium తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ యూస్ చేస్తే మనకి ketones వస్తుంది. బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ Grignard reagent. అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మెటల్ హాలోజన్ ఎక్స్చేంజ్ మెటలేషన్ ఎట్లా ఉంటుందో డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ మెటల్ హాలోజన్ ఎక్స్చేంజ్ అంటే మెటల్ అండ్ హాలోజన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది. అండ్ మెటలేషన్ అంటే మెటల్ హైడ్రోజన్ ఎక్స్చేంజ్. అది ఎక్కడ జరుగుతుంది? స్టెబిలైజ్డ్ దగ్గరే జరగాలి, ఇక్కడ బెంజైలిక్ పొజిషన్లోనే జరగాలి. అండ్ ఫినైల్ హైడ్రోజన్ అనేది అబ్స్ట్రాక్షన్ అనేది ఇట్ ఈస్ డైరెక్ట్లీ నాట్ పాసిబుల్. సో బెంజైలిక్ పొజిషన్లో హైడ్రోజన్ అబ్స్ట్రాక్షన్ జరిగిన తర్వాత లిథియం అటాక్ అవుతుంది, ఇక్కడ బెంజైలిక్ పొజిషన్. బట్ మెటల్ హాలోజన్ ఎక్స్చేంజ్ ఈజ్ ఫాస్టర్ దెన్ మెటలేషన్ ఉంటుంది. మనకి ఏ కాంపౌండ్లో అయినా హాలోజన్ కనిపించి అండ్ ఆల్కైల్ లిథియం కాంపౌండ్ అనేది ఉంటే ఖచ్చితంగా మెటల్ అండ్ హాలోజన్ ఎక్స్చేంజ్ అనేది జరిగిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇది మోస్ట్ ఎసిడిక్ ప్రోటీన్ డ్యూ టు ఇండక్టివ్ ఎఫెక్ట్. బట్ ఇక్కడ మెటల్ హాలోజన్ ఎక్స్చేంజ్ ప్రిడామినేట్ కంపేర్ టు మెటలేషన్. ఇక్కడ బ్రోమిన్ ఉంది కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ కూడా ఉంది. ఇది కూడా హైడ్రోజన్ ఎసిడిక్ ప్రోటీన్ డ్యూ టు ఇండక్టివ్ ఎఫెక్ట్ ఆఫ్ నైట్రోజన్. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మెటల్ హాలోజన్ ఎక్స్చేంజ్ అనేది పాసిబుల్ అవుతుంది బికాస్ ఇట్స్ రేట్ ఈస్ వెరీ ఫాస్ట్. అండ్ ఇక్కడ హాలోజన్ ఉంది, ఎన్బ్యూటైల్ లిథియం ఉంది, మెటల్ హాలోజన్ ఎక్స్చేంజ్. ఇక్కడ హాలోజన్ ఉంది, సపోజ్ ఇక్కడ ఈ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ ఈ హైడ్రోజన్. దిస్ హైడ్రోజన్ ఈజ్ వెరీ ఎసిడిక్ బికాస్ ఇట్ సైనడ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్, బ్రోమిన్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ వెరీ ఎసిడిక్. బట్ ఇక్కడ మెటల్ హాలోజన్ ఎక్స్చేంజ్ మాత్రమే టేక్స్ ప్లేస్ జరిగింది. ఎందుకంటే మెటల్ హాలోజన్ ఎక్స్చేంజ్ ఈజ్ వెరీ ఫాస్ట్ కంపేర్ టు మెటలేషన్. ఇక్కడ హైడ్రోజన్ ఎస్టిక్, ఇక్కడ ఎస్టిక్ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ ఎస్టిక్ హైడ్రోజన్ ఉంది. బట్ అవన్నీ జరగకుండా ఇక్కడ మెటలేషన్ అనేది జరిగింది. మెటలేషన్ కూడా జరుగుతుంది బట్ మెటల్ హాలోజన్ ఎక్స్చేంజ్ ఈజ్ వెరీ ఫాస్ట్ కంపేర్ టు మెటలేషన్. అండ్ నెక్స్ట్ ట్రాన్స్మెటలేషన్ ఎట్లా ఉంటుంది ఇందా చూసాను. మెటల్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, Grignard reagent. అండ్ నెక్స్ట్ టిన్ అనేది ఉంది, తర్వాత లిథియం ఎక్స్చేంజ్ అన్నది జరుగుతుంది మెటల్. అండ్ మెటలేషన్ మీన్స్ మెటల్ హైడ్రోజన్ ఎక్స్చేంజ్ సేమ్. అండ్ మెటలేషన్కి రియేజెంట్స్ యూస్ చేస్తారు. లిథియం డయాసోప్రొపైలమైడ్, లిథియం టెట్రామిథైల్ పిర్రోలిడిన్, లిథియం హెక్సామిథైల్ డైసిలైజేట్,
డైస్ ఎలా ఏజైడ్ ఉంటుంది, వీటి పీకేఏ వాల్యూ ఇట్లా ఉంటుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ మోర్ బేసిక్ కంపేర్ టు దిస్. మోర్ పీకే వాల్యూ ఉంటే మోర్ బేసిక్ ఉంటుంది, లెస్ పీకే వాల్యూ ఉంటే మోర్ ఎసిడిక్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ కండిషన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ వచ్చి ఇది ఎసిడిక్ ప్రోటాన్ అవుతుంది బికాస్ ఇక్కడ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంది, ఇండక్టివ్ ఎఫెక్ట్. ఇది ఎసిడిక్ ప్రోటాన్ అవుతుంది, ఎన్బిటైల్ లిథియం ఉంది. బట్ ఇవన్నీ కూడా యాక్ట్ యాజ్ ఏ బేసెస్. ఇట్ అబ్స్ట్రాక్ట్స్ ఏ ప్రోటాన్, నాట్ అటాక్ ఎట్ ఎలక్ట్రోఫిలిక్ సైడ్ బికాస్ దీస్ ఆర్ ఇట్ సెల్ఫ్ బల్కీ కాంపౌండ్స్. సో ఇట్ అబ్స్ట్రాక్ట్స్ ఓన్లీ ప్రోటాన్ ఓన్లీ, డస్ నాట్ రియాక్ట్ ఎట్ ఎలక్ట్రోఫిలిక్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం డైసోప్రొపైల్ ఉంది, ఇది బల్కీ బేస్, సో ఇట్ అబ్స్ట్రాక్ట్స్ ప్రోటాన్ ఓన్లీ. ఎన్బిటైల్ లిథియం ఉంది, ఇట్ ఈస్ నాట్ దట్ బల్కీ, సో ఇట్ అటాక్ ఎట్ ఎలక్ట్రోఫిలిక్ సైడ్. Electrophilic site act as a nucleophile. Dialkyl amide lithiums act as a non-nucleophilic strong bases. Alkyl lithium act as power nucleophile as well as strong bases. It abstracts a proton only, attack at electrophilic site. And remember this point. And metallation of alpha heteroatom substituted alkyl. Heteroatom పక్కనున్న ఏ ప్రోటాన్ అయినా ఎసిడిక్ ప్రోటాన్ డ్యూ టు ఇట్స్ ఇండక్టివిటీ ఎఫెక్ట్. సో ఇక్కడ ఆర్డర్ అనేది సల్ఫర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆక్సిజన్ ఈజ్ గ్రేటర్ దెన్ నైట్రోజన్. ఇక్కడ ఆక్సిజన్ ఉంది, సల్ఫర్ ఉంది, బట్ సల్ఫర్ అనేది మోర్ రియాక్టివిటీ కాబట్టి ఇక్కడున్న ప్రోటాన్ అనేది డీప్రోటనేషన్ జరిగి మెటలేషన్ జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నది కాబట్టి ఇది దీంట్లో అటాక్ ఇట్లా అవుతుంది, న్యూక్లియోఫిలిక్ అటాక్ అనేది జరుగుతుంది. న్యూక్లియోఫిల్ ఇక్కడ ఎలక్ట్రోఫిల్తో అటాక్ అవుతుంది. అండ్ సేమ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆక్సిజన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, మోర్ ఎసిడిక్ ప్రోటాన్. ఇట్ ఈస్ ఏ మోర్ ఎసిడిక్ ప్రోటాన్ అండ్ మెటలేషన్ జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది ఇట్లా జరుగుతుంది, ఇక్కడ ఎలక్ట్రోఫైల్ అనేది అటాక్ అవుతుంది, ఇట్లా అయింది. ఇక్కడ ఇవన్నీ వచ్చేసి ఏంటంటే ఇది ఈనాల్ ఈథర్స్ అంటారు. ఈనాల్ ఈథర్ యాసిడ్ క్యాటలైజ్ చేస్తే మనకి కీటోన్స్ అనేది వస్తుంది. అండ్ ఇట్లా ఫస్ట్ మెటలేషన్ అన్నీ జరిగిన తర్వాత ఇట్ రియాక్ట్ విత్ ఎలక్ట్రోఫైల్స్. అండ్ నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, బెంజీన్ రింగ్ ఆర్ సబ్స్టిట్యూట్ బెంజీన్ రింగ్ మెటలేషన్ ఎట్లా జరుగుతుంది. ఫస్ట్ ఆర్థోలిథియేషన్, ఫస్ట్ ఇక్కడ ఆర్థోలిథియేషన్, మెటల్ హాలోజన్ ఎక్స్చేంజ్ అండ్ బెంజోయిక్ లిథియేషన్ అనేది జరుగుతుంది బెంజీన్ రింగ్. ఆర్థోలిథియేషన్ ఎట్లా జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సబ్స్టిట్యూటెడ్ బెంజీన్లో ఆర్థోలిథియేషన్ జరుగుతుంది. సబ్స్టిట్యూటెడ్ బెంజీన్లో మాత్రమే ఆర్థోలిథియేషన్ జరుగుతుంది బికాస్ సబ్స్టిట్యూషన్లో మొత్తం హెట్రో ఆటమ్స్ ఉంటాయి. సో వాటి పక్కన ఉన్న ప్రోటాన్ అడ్జసెంట్ ప్రోటాన్ ఎసిడిక్ ఉంటుంది, లిథియేషన్ జరుగుతుంది అండ్ ఎలక్ట్రోఫైల్ అటాక్ అవుతుంది. లిథియేషన్ అనేది ఇట్లా జరగాలి, దీన్ని కాంప్లెక్స్ ఇండ్యూస్డ్ ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ అంటాం. ఆల్ఫా లిథియేషన్ జరిగింది, లిథియంతో కీలేషన్ అనేది జరిగింది కాబట్టి ఇట్లా కీలేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఆ ప్రోటాన్ అనేది ఎసిడిక్ అనేది అవుతుంది. సో ఇక్కడ ఆర్థోలిథియేషన్ అనేది జరుగుతుంది ఆర్ మెటల్ హాలోజన్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది బెంజిన్ మీద. సపోజ్ ఇక్కడ బ్రోమిన్ అనేది ఉంటే, మిటైల్ లిథియం ఉంటే ఇక్కడ మెటల్ హాలోజన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. అండ్ బెంజైల్ లిథియేషన్ అనేది మనం ఇందాక ఎగ్జాంపుల్లో చూసాం. ఇక్కడ మిటైల్ లిథియం ఉంది, బెంజైలిక్ పొజిషన్లో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇది ఇట్లా కాంప్లెక్స్ ఇండ్యూస్డ్ ప్రాక్సిమిటీ. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రోఫైల్ అటాక్ అనేది జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ ఆల్మోస్ట్ ఆర్గాన్ లిథియం కాంపౌండ్స్ అంటే ఎలా ప్రిపేర్ చేస్తాం, వాటికి ఎలక్ట్రోఫైల్ ఎలా అటాక్ అవుతుంది అనేది మ్యాక్సిమం కవర్ చేసాం. ఇంకా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ సమ్ అదర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.